దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునందు మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంది. సర్వాధికారైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభవందనాలు. ప్రభు గొప్పవాడు, ఆశ్చర్యకరుడు. ప్రార్థన చేసుకుని వాక్యాలకు మనం వెళదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వాధికారి అయిన యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించున్నాం. ఇప్పుడు వరకు తండ్రి నాయన, నీ కృపచేత మమ్మల్ని రక్షించి కాపాడేందుకు స్తోత్రాలు చెల్లించున్నాం. నీ ఉచిత కృపచేతని మేము జీవించుచున్నాం నాయన. నీ సన్నిధి మా పక్షాల నుంచి మమ్మల్ని నడిపిస్తున్నా ప్రభువా. ఎంతోమంది నాయన సమస్యలు ఒడిదుడుకుల్లో ఉన్నవారిని విడిపించి రక్షించే దేవుడు, పాప బంధకాల నుంచి, శ్రాపం నుంచి విడిపించే దేవుడు ప్రభువా. నా తండ్రి, నీ సంధానంలో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని రక్షించండి ప్రభువా. నా తండ్రి నాయన, నీ రాజ్య వారసులుగా చేసుకుని కృపచేత నింపి నడిపించమని ప్రార్థన చేయించున్నాం. గొప్ప దేవుడు అయ్యా, ఆశ్చర్యకరుడు. నీ సంధానంలో నీ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. చెప్పబడుతున్న మాటలు నీ వాక్యము జీవము గలది. మా హృదయం మంది ముద్రింపచేసి మాకు అర్థమయ్యే రీతిలో ప్రభావ మీరు మాట్లాడండి. వెనగల చెవులు గ్రహించగల మంచి మనసును మాకు అనుగ్రహించి, అల్పుడను ప్రభావ బలహీనైన నన్ను నీ సులువు చెంతను మరుగుపరుచుకొని మీరు మాట్లాడి మహిమ పొందమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుని యొక్క సన్నిధానంలో ప్రభు గొప్పవాడు, ఆశ్చర్యకరులు చేసే దేవుడు కనుక దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, సమృద్ధిగా మన జీవితంలో ఏవైతే దేవుని సన్నిధానంలో ఉండాలో, దేవాతి దేవుడు మన జీవితాన్ని కాచి కాపాడే దేవుడు కనుక, ఆయన కృప చూపి నడిపించే దేవుడు కనుక, దేవుని యొక్క సన్నిధానంలో ఆయన కృపలో మనం ముందు కొనసాగుతూ ప్రభుకి ఇష్టకరమైన జీవితాన్ని జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు కనుక, ప్రియా దేవుని బిడ్డలారా, సమృద్ధైన జీవితం. ఈరోజు చాలామంది జీవితాలలో సమృద్ధైన జీవితము లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, పేతురు భక్తుడు అంటాడు 2వ పేతురు పత్రికలో, మరి దేవుని యొక్క సన్నిధానంలో మరి ఆయనకి ఇష్టమైన జీవితంగా జీవిస్తే ప్రభు కొరకు మనం ముందు కొనసాగాలని ఈరోజు మనం కలిగి ఉన్న వాటిని గురించి చెబుతూ ఉన్నాడు. ఏంటంటే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, ప్రియమైన వాళ్ళారా, 5వ వచనం, ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకునుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. అవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడ్డివాడును, దూరదృష్టి లేనివాడునగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టెళ్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము నీకు సమృద్ధిగా అనుగ్రహింపబడునని ఆయన వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక దేవుడు సమృద్ధి అయిన నిత్య రాజ్య వారసులుగా మనం చేయడానికి చూస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధానంలో మనము ఆ యొక్క 11వ వచనం అంటున్నాడు, అలాగున మన ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశం. ఈరోజు మనం ఇంత భక్తి, ఇంత ప్రార్థన, ఇంత జీవితాలు కలిగి జీవించడానికి మన నిత్య రాజ్యంలో సమృద్ధైన మరి ఆ యొక్క నిత్యరాజ్యం మనకు కావాలి కదా. ఆ నిత్యరాజ్యంలో మనం ప్రవేశించాలంటే మరి సహనం ఉండాలి. మరి దేవుని యొక్క ఆశానిగ్రహముతోను, సహనమును, సద్గుణమును, ప్రియమైన వాళ్ళరా, మరి ఆయన యందు విశ్వాసముతో, నమ్మకంతో మరి ఆ యొక్క సహనమునందు ఓర్పును, సహనమును ఇవన్నీ కూడా కలిగి ఉండాలని పేతురు భక్తుడు సెలవిస్తున్నాడు. నిత్యరాజ్యంలో చేరాలంటే ఈ లోకంలో జీవిస్తున్న నీవైనా నేనైనా ప్రతి దానికి కూడా సహనం కలిగి జీవించాలి, ఓర్పు కలిగి జీవించాలి, భక్తిని కలిగి జీవించాలి, ప్రేమను కలిగి జీవించాలి. అప్పుడే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆశా నిగ్రహం కలిగి మరి యొక్క లోక సంబంధమైన వాటిని మనలోకి రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఆత్మ సంబంధంగా మనం జీవించాలని ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు అందువలన సహోదరులారా, మీ పిలుపుని ఏర్పాటు నిశ్చయం చేసుకున్నటకు మరి జాగ్రత్తగా పడుడి. మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరని ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలామంది తొట్టిల్లిపోతున్నారు.
ఎందుకంటే ఈ భక్తి లేక, ప్రేమ లేక, సహనం లేక, ఓర్పు లేక, దేవుని యందు ప్రియమైన వాళ్ళరా సద్గుణమునందు ముందు కొనసాగలేక తొట్టిల్లిపోతున్నారు. అవి ఉన్నప్పుడు తొట్టిల్లకుండా మన ప్రభు అయిన యేసుక్రీస్తు, రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో సమృద్ధిగా ప్రవేశించుటకు ఆయన అవకాశం ఇచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఇంకొక మాట అంటున్నాడు. కొరింథీలో రాసిన 2వ కొరింథీ పత్రికలో అంటున్నాడు 8-15 వచనంలో. ప్రియా దేవుని బిడ్డలారా, 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము చెప్తూ ఉన్నాడు. చక్కని మాట మనకు తెలియజేస్తున్నాడు. 15వ వచనంలో ఒక మంచి మాట మనకు తెలియజేస్తున్నాడు. చూసారా, హెచ్చుగా కూర్చుకొని వారితో ఎక్కువ మిగులుట లేదు కానీ తక్కువ కూర్చుకొని వానికి తక్కువ కాలేదనియు, వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానంగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారు అక్కరకు, మరి ఇకప్పుడు వారికి సమృద్ధి మీ అక్కరకును సహాయమునై ఉండవలనని ఎలాగో చెప్పుచున్నాను. మీ విషయమై మీకు కలిగిన ఈ ఆసక్తి తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము అని సెలవిస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, హెచ్చుగా కూర్చుకొని వారికి ఎక్కువగా మిగులు లేదనియు, తక్కువగా కూర్చుకొని వారికి తక్కువ లేదనియు వ్రాయబడిన ప్రకారం అందరికీ సమానంగా ఉండే నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారికి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవాలని. నిజమే, ఒకరినొకరు సహాయకులై సమృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈరోజు నువ్వు ఏది సంపాదించినా, ఏది చేసినా నీకు నీవే. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభువు సంఘాల్లో నీ యొక్క స్వార్థాన్ని బట్టి నువ్వు వెళ్ళిపోతే అది సమృద్ధి కాదు. కానీ ఇతరుల అవసరాల అక్కర్ల కొరకు నువ్వు పాటుపడి సమృద్ధిగా నీ జీవితంలో ముందుకు కొనసాగుతున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఏది కూడా నీకు తక్కువ కాదని మరి పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ చెప్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది స్వార్థంతో ఆలోచించుకుంటూ, ఇది నాకు ఉంది కదా, నాకు సరిపోద్ది, నా పిల్లలకు సరిపోద్ది, నా కుటుంబానికి సరిపోద్ది, నేనే గొప్ప అనుకొని ముందుకు కొనసాగుతుంటాడు. అది దేవుడు మెచ్చుకోడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించమని దేవుని వాక్యంలో సెలవిస్తున్నాడు కదా. నువ్వు సమృద్ధిగా నీకున్నదంటే నీ యొక్క జీవితంలో ఇతరుల అక్కరలను కూడా తీర్చే సమృద్ధి నీకు ఉండాలి. అప్పుడే దేవుడి సందాల్లో ప్రియమైన వాళ్ళరా నీకు సమృద్ధిగా ఉండేటట్లు దేవుడు చేస్తూ ఉంటాడు. కనుక దేవుని సందాల్లో వారి అక్కరకు మరి ఒకప్పుడు వారి సమృద్ధిగా మీ అక్కరకును సహాయమునై ఉండవాలని ఎలాగో చెప్తున్నాను. పౌలు భక్తుడు సంఘానికి చెప్తున్నాడు. ఒకరి అక్కరయందు ఒకరు మరి ప్రియమైన వాళ్ళరా ప్రార్థన చేసుకుంటూ, ఒకరి యందు ఒకరు సహాయం చేసుకుంటూ, ఒకరి యందు ఒకరు మరి పురుకొల్పుకుంటూ ముందుకు కొనసాగడమే సమృద్ధి అయిన జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక అటువంటి జీవితాన్ని మనం కలిగి ప్రభువు సంఘాల్లో ఎప్పుడైతే నమ్మకంగా మనం ఉన్నామో ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన దేవుడు మన జీవితంలో సమృద్ధైన మరి ఆశీర్వాదాన్ని మనకి ఇస్తూ ఉంటాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చెప్తున్నాడంటే ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, 11వ వచనం కూడా చదువుదాం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగో చెప్పుట లేదు, నేను ఈ స్థితిలో ఉన్నను, ఆ స్థితిలో సంతృప్తి కలిగిండ నేర్చుకొని ఉన్నాను. దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములలోనూ కడుపు నిండియుండుటకును, ఆకలిగొండుటకును, సమృద్ధి కలిగిండుటకును, లేములో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను అని భక్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఫిలిప్పీకి రాస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే నాకు కొదువ కలుగనందని నేను ఎలా చెప్పటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండి నేర్చుకొని ఉన్నాను. నిజం, ఈరోజు ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండాలని. దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములలోనూ కడుపు నిండుటకును, ఆకలి ఉండుటకును, సమృద్ధి కలుగుండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఈరోజు ప్రతి ఒక్క క్రైస్తవ జీవితానికి ప్రియ సహోదరుడ సహోదరి, మరి ప్రతి విషయంలో కూడా మరి దేవుని సందాలను నేర్చుకొని ఉండాలని ఆయన సెలవిస్తున్నాడు. ఎందుకంటే దీనస్థితిలో ఉండెరగండాలి, సంపన్న స్థితిలో ఉండనెరుగుదనని, ప్రతి విషయములోను అన్ని కార్యములోను కడుపు నిండుటకును, ఆకలి కొనుటకును, సమృద్ధి కలుగుండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను.
ఈరోజు ఒకేలాగా ఉండదు మనిషి జీవితం. ఒకరోజు సమృద్ధిగా ఉండొచ్చు, ఒకరోజు లేముగా ఉండొచ్చు, ఒకరోజు ఆకలిగా ఉండొచ్చు, ఒకరోజు కడుపు నిండుగా ఉండొచ్చు. కానీ అన్ని విషయాల్లో దేవుని మహిమపరిచే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ నేర్చుకొని ఉండాలి. ప్రభు యొక్క సందాలు ఒక్కొక్కసారి మనల్ని పరీక్షిస్తాడు దేవుడు. ఈ యొక్క ఆకలిగోని ఉంటే నన్ను ఎలా మహిమపరుస్తారని. ప్రియమైన వాళ్ళరా, గనుక ప్రభువుకి ఇష్టకరమైన జీవితంగాను మరి అన్నిటిలో కూడా ఆకలిగొనుటలో, కడుపు నిండి ఉంటుటలో, దీన స్థితిలో, సంపన్న స్థితిలో, అన్ని కార్యములందు కూడా మనము సమృద్ధి కలిగిండుటకు నేర్చుకొని ఉండాలని ప్రభు మరి భక్తుడైన పౌలు మరి ఫిలిప్పీలకు వ్రాస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక దేవుని యొక్క మాటను మనం విని ఆయన మాట ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు పరిశుద్ధుడైన దేవుడే మనకి సమృద్ధైన జీవితాన్ని ఇవ్వగలడు. మత్తయి సువార్తలో చక్కని మాట మనకు తెలియజేస్తున్నాడు. 13వ అధ్యాయము ప్రియమైన దేవుని బిడ్డలారా 12వ వచనంలో ఏమంటున్నాడంటే, దేవుని యొక్క వాక్యములో ఆయన చెప్తున్న మాట ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్య మర్మముల గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. ఎరుగుట మీకు 11వ వచనంలో అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి గ్రహింపనేబడలేదు. కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచియుండియో చూడరు, వినుండియో వెనకయు, గ్రహింపకయుండియో ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయములో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారు హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక వినుటకు మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకొనరు. అవి యెషయా చెప్పిన ప్రవచన వీరి మీద నెరవేర్చున్నదని ప్రభువు సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక దేవుని సందాల్లో 16వ వచనంలో అంటాడు, అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక ఇవి ధన్యములైనాయి, చెవులు వినిచున్నవి గనుక అవి ధన్యములైనాయని ఆయన సెలవిస్తున్నాడు. ఈరోజు చాలామంది దేవుని కార్యాలు చూస్తున్నారు, దేవుని అద్భుత కార్యాలు చూస్తున్నారు, ప్రార్థనకు వస్తున్నారు, వాక్యాన్ని చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు. కానీ దేవుని కార్యాలు కన్నులారా వారు చూడలేకపోతున్నారు. వారి హృదయం దేవునికి దూరంగా ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, పాపములో లోకంలో జీవిస్తూ లోకానుసారమైన జీవితం జీవించడం వల్ల ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ కార్యాలను వారు చూడలేకపోతున్నారు. పరలోక రాజ్య మర్మములు ఎరగలేకపోతున్నారు. అనుగ్రహింపబడిన అనేకమైన వాక్యాల ద్వారా అనేక మాటలు దేవుడు మాట్లాడుతున్నా కానీ మరి అంటున్నాడు, అలాగుండడం వల్ల కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. ఎవరైతే ప్రార్థన కలిగి ఉన్నాడో, వాక్యాన్ని కలిగి ఉన్నాడో, ఆత్మీయతను కలిగి ఉన్నాడో, ఎవరైతే ప్రార్థనలో దేవునికి నమ్మకం కలిగి ఉన్నాడో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో వారికి దేవుడు మరలా సమృద్ధిగా ఇస్తానని మాట్లాడుతున్నాడు. లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచియుండియు చూడరు, వినియుండియు వెనకయు, గ్రహింపయుండియు గ్రహింపకై ఉన్నారు. నిజమే ప్రియా దేవుని బిడ్డలారు, చాలా వాక్యాలు వింటున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, ఏమో చేస్తున్నారు. కానీ వారి జీవితాల్లో దేవునికి కావలసినవన్నీ ఏ క్వాలిటీ కూడా లేకపోవడం వల్ల వారి యొద్ద నుండి తీసివేసి కలిగి ఉన్న వారికి దేవుడు మరలా ఆయన సమృద్ధిగా ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఉంటున్న ప్రభు యొక్క మాటలు, ప్రభు యొక్క సంధానంలో ఈరోజు నీకు ఆత్మీయ జీవితము లేదా, ప్రార్థన లేదా, వాక్యము లేదా, వాక్యానుసారమైన జీవితం లేకపోవడం వల్లే కదా ఈరోజు నీ జీవితంలో ఏమి పొందుకోలేకపోతున్నావు. మరి దగ్గరగా వస్తున్నాయి, అవి పోతున్నాయంటే కారణం ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితం దేవుని ఎదుట సరైనదిగా లేదు. వెళ్తున్నావు చర్చికి, వాక్యాన్ని వింటున్నావు, ఇంటికి వచ్చి మర్చిపోతున్నావు, ఇంటికాడ ప్రార్థన లేదు, వాక్యము లేదు, దేవుని సన్నిధి లేదు, కుటుంబ ప్రార్థన లేదు, వేకువల లేచే ప్రార్థన జీవితం లేదు, వాక్యాన్ని అనుసరించి ప్రభు సందాలు నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకొని ఆ యొక్క అలవాటు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దానివల్ల నీకు కలిగి ఉన్నది కూడా తీసివేసి దేవుడు ఏం చేస్తున్నాడు, అవన్నీ కలిగి ఉన్న వారికి మరలా ఆయన సమృద్ధిగా ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక దేవుని వాక్యంలో అదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 25వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, మరి దేవుని యొక్క వాక్యము ఆయన సెలవిస్తున్న మాట 29వ వచనంలో చక్కని మాట మనకు సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చక్కని విషయాలు చూడండి. 28వ వచనంలో, ఆ తలంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యబడును, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. దేవుడు కొన్ని మాటలు చెప్పాడు కొనొకమాన రీతిగా. ఆ మాటలు ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములో మరి ఆ యొక్క 10 తలాంతుల గురించి చెప్తున్నాడు.
ఒకరికి 10 తలాంతులు ఇచ్చాడు, 10కి 10 సంపాదించాడు. ఇంకొకరికి 5 తలాంతులు ఇచ్చాడు, 5కి 10 సంపాదించాడు. ఇంకొకరికి 1 తలాంతు ఇచ్చాడు, అతను భూమి తవ్వి ఆ 1 తలాంతును కప్పిపెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, నీకు దేవుడిచ్చిన తలాంతులను నీవు అభివృద్ధి పరుచుకోవాలి. దేవుని సంఘాల్లో అంతకంతకు పెంచుకోవాలి. దేవుడు నీకు ఏ తలాంత అయితే ఇచ్చాడో, దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో అది నువ్వు పెంచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనా జీవితం ఇంకా అధికంగా పెంచుకోవాలి. నీ యొక్క ఇచ్చే జీవితం అధికంగా పెంచుకోవాలి. ప్రియమైన వాళ్ళ తక్కువ అయిపోకూడదు. అది భూములు అంటే నీలోనే కప్పిపెట్టుకోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నీ తెలుసు అని చెప్పి దేవుని విషయంలో నువ్వేమి చేయకపోతే, నీ జీవితంలో దేవుడు నీకు ఏ తలాంత ఇచ్చాడో, ఏ యొక్క పరిచర్య చేసే తలాంత ఇచ్చాడా, ప్రార్థించే తలాంత ఇచ్చాడా, పాటలు పాడే తలాంత ఇచ్చాడా, దేవుని యొక్క సంఘాల వాక్యం చెప్పే తలాంత, సువార్త ప్రకటించే తలాంత ఇచ్చాడా, దానిని నీవు కప్పి పెట్టకూడదు. కప్పి పెట్టడం వల్ల దేవుడు ఏం చేస్తున్నా అంటే ఆ భూమిలో కప్పి పెట్టిన అతనిది తీసుకొని వచ్చి మరీ కలిగి ఉన్న 10 తలాంతులు గలాంతరికి చేశాడు. సమృద్ధిగా ఇచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కలిగిన వాని ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధిగా కలుగును. లేని వాని యొద్ద వానికి కలిగినదియూ తీసివేయబడును. ఈరోజు నీకు ఏదైతే లేదో, తలాంతులను దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఆ తలాంతుల్లో నీ జీవించకపోతే, ఆ యొక్క వాక్యానుసారమైన జీవితం జీవించకపోతే, ప్రియమైన వాళ్ళ దేవునికి ఇష్టకరమైన జీవితం జీవించకపోతే, నీలో ఉన్న తలాంతును, ఆ ఒక్క తలాంతును తీసేసి దేవుడు ఏం చేస్తాడంటే కలిగిన వానికి ఇచ్చి నిన్ను కటిక చీకట్లో వేస్తాడంట. అక్కడ పండ్లు కొరుకుతాయో ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క సన్నిధానంలో ప్రియమైన వాళ్ళరా, పండ్లు కొరికితే అగ్ని ఆరదు, పురుగు చావదు, పండ్లు కొరికితే ఏడుపును అక్కడ ఉండనని వాక్యం సెలవిస్తుంది. దీని విషయంలో కూడా ప్రభు యొక్క నీకు సమృద్ధిగా ఉండాలంటే అన్నిట్లో కూడా నువ్వు దేవుని కొరకు జీవించువారుగా ఉండాలని చక్కని మాటలు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఇంకొక మాట సెలవిస్తున్నాడు. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే ఆయన చక్కన మాటలు 7వ వచనం కాడి నుంచి కూడా చదువుకుందాం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలనని దేవుడు ఉత్సాహంగా ఇచ్చువని ప్రేమించును. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఈరోజు సమృద్ధి ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా దేవుని కొరకు చేయడానికి, ఈ లోకంలో ఎన్ని చేయడానికైనా అప్పులు చేసానో చేస్తున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడైనా తీసుకుని వచ్చి దాచిన్నదాన చేసుకుంటున్నావు, కానీ దేవుని కొరకు ఇవ్వడానికి సనుక్కుంటున్నారు. ఈరోజు చాలామంది బలవంతంగా కాకియు ప్రియ దేవుని బిడ్డలారా, సనుక్కొనకియు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడు. దేవుడు ఈరోజు చాలామంది జీవితాలు ఆలోచింది, ఇది దేవునికి ఇచ్చేయాలా, దేవునికి ఇవ్వాలా, మానాలా అనే సందేహంలో ఉండిపోయి దేవుని కొరకు ఇవ్వడం మానేసి ఆశీర్వాదం పోగొట్టుకున్నారు. దేవుని సంఘాల్లో నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమించి ఆశీర్వదించి సమృద్ధిగా ఇవ్వగల దేవుడు. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. కృపను విస్తరింపజేసే దేవుడైన సర్వ సమృద్ధి నీకు ఇవ్వగలడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని కొరకు ఏదైతే ఇచ్చావో, దేవుని కొరకు ఏదైతే చేసావో, నీవు సమయాన్ని ఇచ్చి ప్రార్థనిచ్చి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన కొరకు నువ్వు జీవించగలిగేవో, దేవాది దేవుడు నీకు సర్వ సమృద్ధి దేవుడు ఇస్తాడు. ఈరోజు అన్ని బాగానే ఉంటున్నాయి, దేవుడికి ఇస్తున్నావు, ప్రార్థనలో ఉంటావు, దేవుని యొక్క సమయాన్ని దేవునికి ఇవ్వలేదు, నువ్వు దేవుని పరిచర్యను, నీ దేహాన్ని దేవునికి ఇవ్వలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఆ విధంగా ఇవ్వగలిగితే, చూసారా పాడబాడతాం కదా, సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహమును, ధనమును, సమయాన్ని. పాట అంటే పాడుతున్నావు, ఆ 3 విషయాల్లో కూడా దేవునికి ఇవ్వలేకపోతున్నావు. కొంతమంది ధనాన్ని ఇస్తున్నారు కానీ సమయాన్ని దేవునికి ఇవ్వలేదు, లేకపోతే దేహాన్ని ఇచ్చి పరిచర్యలో ముందుకు కొనసాగుతలేదు. నేను ధనం ఇస్తున్నాను కదా, డబ్బు ఇస్తున్నాను కదా, లేకపోతే ఏదో చేస్తున్నాను కదా అని ఆ దేహాన్ని దేవునికి దూరం చేస్తున్నాడు. పరిచర్య చేయడం మానేస్తున్నారు, ప్రార్థన చేయడం మానేస్తున్నారు, సమయాన్ని ఇవ్వడం మానేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే సమయం ఇవ్వకపోవడం వల్లే ప్రియమైన దేవుని దినములు చెడ్డగా మారిపోతున్నాయి. ఈరోజు నా బ్రతికేటి ఇలా మారిపోతున్నాను. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనచ్చు, అజ్ఞాని వలె కాక జ్ఞానముతో నడుచుకుంటూ జాగ్రత్త పడమంటున్నాడు. కీర్తనలతోనూ, పాటలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకరు పురుకొల్పుకుంటూ మీరు ప్రార్థనలో ఉండాలని ఆయన మాట్లాడుతున్నాడు. ఎఫెసీ పత్రికలో అంటున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క సంఘాల్లో మీరు సర్వ సమృద్ధి కలిగి ఉండాలంటే దేవునికి సమయం ఇవ్వాలి, ప్రార్థనకి సమయం ఇవ్వాలి, దేవుని
కార్యాలకు సమయం ఇవ్వాలి. మీరు అనేకమైన వాటికి మీరు సమయాన్ని ఇస్తున్నారు, కానీ దేవుని సందాలు నీకు సర్వ సమృద్ధి ఇచ్చే దేవునికి మీరు సమయం ఇవ్వలేకపోతున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక దేవునికి సమయం ఇవ్వాలి. దేవాతి దేవుడిని కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి ఫలింపజేసే దేవుడు. లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనం అంటున్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనంలో ఏం చెప్తున్నాడంటే చక్కని మాట మనం చదువుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. 15వ వచనం కానీ చదువుదాం. ఏమంటున్నాడంటే ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయమును ఎరుగును. మనుషుల్లో ఘనముగా ఎంచబడినది దేవునికి దృష్టికి అసహ్యము. ఈరోజు చాలామంది మనుషులు గొప్పతనాన్ని కోరుకుంటున్నారు. నేను ఇచ్చాను, ఇంత ఇచ్చానని. నీవు ఇచ్చింది దేవుని సందాల్లో పరలోకపు తండ్రికి నీకు తెలియాలి. నువ్వు ధర్మం చేయనప్పుడు మరి ప్రియా దేవుని బిడ్డలారా, మరి బోర వీధించి నీవు చాటింపు వేసుకోకూడదని మత్తయి సువార్తలు చెప్తున్నాడు. నీవు నీతిమంతుడు, నీతి గురించి ఆయన చెప్తున్నాడు. మరి నీతి కార్యాలు జరిగించట కొరకై మరి నీ యొక్క సందాలు ధర్మం చేయనప్పుడు నీ కుడి చేతితో చేసింది ఎడమ చేయి కూడా తెలియకూడదని నేను మాట్లాడుతున్నాను. కనుక ఈరోజు కొంచెం ఇచ్చిందా లేకపోతే ఎక్కువ ఇచ్చినా గొప్పతనానికి నేను ఎంత ఇచ్చానని గొప్పలు చెప్పుకోవడానికి చేస్తున్నారు తప్ప దేవుని మహిమ కొరకు చేయలేదు. ఎవరన్నా దేవుని మహిమ కొరకు చేయలేదు ప్రియా దేవుని. దేవుని మహిమ కొరకు చేయగలిగితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుడు మీ హృదయాలు ఎరిగిన దేవుడు. దేవునికే మహిమ రావాలి, దేవునికే మహిమ రావాలి. నీవు ఇచ్చింది కూడా ప్రభు సందాలు మనుషుల్లో ఘనముగా ఎంచబడి దేవుని దృష్టికి అసహ్యంగా ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియా దేవుని బిడ్డలారా. కనుక దేవునికి ఇష్టకరమైన జీవితంగా మనం జీవించాలని, ప్రభువు సందాల్లో మనం నమ్మకంగా ఉండాలని వాక్యము సెలవిస్తోంది. దేవునికి ఇష్టకరమైన జీవితం జీవించాలని దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మీకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం తండ్రి.